వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతామని మంత్రి స్పష్టం. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు. జాతీయ సమైక్యత దినోత్సవానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కంకణం. మెప్మా సెర్చ్ సంస్థల ఆధ్వర్యంలో మినీ సరస్ ఫెయిర్ 2025 ఎగ్జిబిషన్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పోరాట యోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రముఖులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక దినాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజును ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందన్నారు. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలవుతున్నటువంటి మహాలక్ష్మి, ఇందిరమ్మ, రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, భూభారతి సంక్షేమ హాస్టల్స్, నూతన రేషన్ కార్డులు, మహాత్మా గాంధీ ఉపాధి హామీ, చేయిత పింఛన్, ఇందిరా మహిళా శక్తి, స్త్రీనిధి వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో అర్థవంతమైన మార్పులు వస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి, ప్రజా ప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి, జిల్లా ప్రజలందరికీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేడు మిలియన్ మార్చి వరకు ఉవ్వెత్తున చేసిన అనేక పోరాట చరిత్రలో ప్రసిద్ధిగాంచాయి. 1950 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆంధ్ర వారి దోపిడీ విధానాలు, తెలంగాణ యాస భాషలను చిన్నచూపు చూడడం, ఆంధ్రప్రదేశ్ ఇరు ప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు. అందువల్ల ఏర్పాటైన దశాబ్ద కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. ఆ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో దారుణమైన వివక్షకు గురైంది. ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష రోజు రోజుకు బలపడుతూ వచ్చింది. 1969 తొలిసారిగా ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అందరూ ఎత్తున పాల్గొనడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యత తొలిసారిగా దృష్టికి వచ్చింది. 2000 సంవత్సరం నుంచి మళ్ళీ తెలంగాణ పోరాటంలో కొత్త పుంతలు, మరింత సమర్థవంతంగా ప్రజల మధ్యలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వేగంగా వెళ్ళింది. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు, జామలాపురం కేశవరావు గారు లాంటి మేధావులు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం తెలంగాణ ప్రజల చైతన్యం చేస్తూ తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో సజీవంగా ఉండేలా చేశారు. బీజేపీ తీర్పై మంత్రి అడ్లూరి ఫైర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు బాధాకరం. బీజేపీ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఢిల్లీ నుండి కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఇక్కడ వేడుకలు జరుపుతున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో మార్కెట్ కార్మికుడు మృతి చెందగా మంజూరైన చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ధర్మారం మండలానికి మంజూరైన 5 కోట్ల
88 లక్షల నిధులను సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి విశ్వకర్మ వేడుకల్లో పాల్గొని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల్లో విశేష ఆదరణ వస్తుందని అన్నారు. దానిని జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు ఢిల్లీ నుండి కేంద్ర మంత్రులను తీసుకుని వచ్చి వేడుకలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల పేరుతో ప్రజలను దారి మళ్లించే ప్రయత్నం బీజేపీ చేసిందని ఆరోపించారు. కేంద్రంలో 2014 నుండి అధికారంలో ఉన్న బీజేపీ అప్పటి నుండి ఈ వేడుకలను ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడిన మాటలు బాధాకరమని, ఆ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, వైస్ చైర్మన్ లింగయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నుంచి ఆదరాబాదరగా ఇక్కడ రాష్ట్రంలో చేయాల్సినటువంటి కార్యక్రమం ఎందుకు వచ్చింది? రోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో పూట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో బలంగా ప్రజల గుండెలలో పోతుండు. ఏదో విషయాన్ని డైవర్ట్ చేయాలి, ఏదో విషయాన్ని ఆ యొక్క యాక్టివిటీ కేంద్ర మంత్రి తీసుకొచ్చి ఏదో ఒక యాక్టివిటీ చేసి ప్రజల్ని దారి మళ్లింపు చేయాలనే దురుద్దేశం తప్ప ఇది ఏమి కాదు. నా నుంచి వాళ్ళే రాజ్యం వెళ్తాను కదా. రంగరంగ వైభవంగా ఈ కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఊరన్నీ ఫ్లెక్సీలు కట్టించి భారతీయ జనతా పార్టీ ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు వచ్చి కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి అంటున్నాను. ఒకటే కారణం, ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ప్రజాపాలన దినోత్సవం అనేదే గొప్ప ప్రజలకు అంకితం ఇచ్చే పేరు. సెప్టెంబర్ 17వ తారీఖు యొక్క నామకరణం ఏదైతే ఉన్నదో గొప్ప రోజును ప్రజాపాలన దినోత్సవంగా యావత్ తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మన గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి ఈ ప్రభుత్వం హర్షించాల్సింది పోయి ఆయన కేంద్ర మంత్రి అయి ఉండి ఆ విధంగా మాట్లాడడం అత్యంత బాధాకరం. ఆయన విజ్ఞతగా వదిలిపెడతాను. విద్యార్థులు వృత్తి విద్యా కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలను త్వరగా పొందవచ్చని అంబేద్కర్ వొకేషనల్ కళాశాల చైర్మన్ వై చంద్రశేఖర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ వేడుకలను నేడు కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాలల చైర్మన్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. మొదటగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాతా చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వై చంద్రశేఖర్ మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సులు చేయడం ద్వారా వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అదేవిధంగా మా కళాశాలలో విద్యతో పాటుగా పిల్లలకు మానసిక ఉత్తేజం కలిగించే విధంగా ఇలాంటి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యతో పాటు ఆటపాటల్లోనూ విద్యార్థులు ముందుండాలని ఆకాంక్షించారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ చేసేటటువంటి కార్యక్రమమే ఫ్రెషర్స్ డే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వై చంద్రశేఖర్తో పాటు అధ్యాపకులు అశోక్, రామ్ నర్సయ్య, లిఖిత, రోహిణి, సింధు, మహేష్ మరియు విద్యార్థులు, పూజ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా. ఈ వొకేషనల్ అంటేనే పిల్లలకు ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఉన్నటువంటి కోర్సులు. ఇవి వాళ్ళ భవిష్యత్తుకు మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటివి. ఒక వృత్తి విద్య అంటే చదువుకుంటూ ఉపాధి పొందేటువంటి కోర్సులు. దీంట్లో జూనియర్స్కు సీనియర్స్ వెల్కమ్ పలుకుంటూ ఈ యొక్క ఫ్రెషర్స్ పార్టీని వాళ్ళు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. అందుకు ఫ్రెషర్స్ డే జరుపుతున్నాం. చాలా బాగుంది. సార్ కూడా చాలా సపోర్ట్ చేసారు అండ్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసారు. సార్స్తో మేడమ్స్ అందరితో ఎంజాయ్ చేసినాం. కూడా చాలా బాగున్నాయి. స్టడీస్తో పాటు మేము కూడా కల్చరల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాం. మాకు అన్నీ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్స్ అన్నీ జరుపుతారు సార్స్. స్టడీ కూడా బాగుంది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకుని బుధవారం రోజు కరీంనగర్ పట్టణంలోని చింతకుంట ప్రాంతంలో గల భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతం ఆలపిస్తూ జాతీయ పతాకానికి వందనం చేశారు. అనంతరం జాతీయ సమైక్యత దినోత్సవానికి గల చారిత్రక ప్రాముఖ్యత
వేదికపై జీవి రామకృష్ణారావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని విలీనమైన రోజు 1948 సెప్టెంబర్ 17వ తేదీని పురస్కరించుకొని ప్రతి ఏడాది జరుపుకునే ఈ దినోత్సవం రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేక స్థానం కలిగి ఉందని ఆయన చెప్పారు. దేశభక్తి, సమైక్యత, ప్రజాస్వామ్యం పట్ల యువతలో అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలోని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రసంగించి జాతీయ సమైక్యత విలువలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమం చివరిగా పార్టీ ఆధ్వర్యంలోని వృద్ధాశ్రమానికి ఆహార పొట్లాలు పంపిణీ చేయడం కూడా జరిగింది. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. 18 సెప్టెంబర్ అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చాలా ప్రాధాన్యత పొందినటువంటి రోజు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1948 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ సంస్థానము మరి విముక్తిని పొందినటువంటి రోజు ఈ రోజు. అందుకే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ సెప్టెంబర్ 15కు అధిక ప్రాధాన్యత ఉన్నది. ఇది చారిత్రాత్మకమైన రోజు, చరిత్ర లోపల ఎన్నటికీ మిగిలిపోయేటువంటి రోజు. ఈ పోరాటంలో ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి, నిజాం రాజరిక పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో అసూలు బాసినటువంటి అమరవీరులందరికీ ఈ సందర్భంగా మేము జోహార్లు అర్పిస్తున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో గౌరవ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క జెండాను ఆవిష్కరించుకోవడం, దీనికి అందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. మన పూర్వీకులు, మా తాతలు, ముత్తాతలు అందరూ కూడా ఆ రోజు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటికి కూడా మన పెద్దలందరూ కూడా రైతు సాయుధ పోరాటం కానీ ఇక మిగతా పోరాటం ద్వారా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి మన తెలంగాణను స్వేచ్ఛమైనటువంటి గాలు పీల్చే పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఈరోజు ఈ స్వేచ్ఛను తప్పకుండా మనం కాపాడుకోవాలి. అందరం కూడా పెద్దలు చేసిన స్ఫూర్తితోటే మనం ముందుకు పోవాలి. ఆ రోజు ఎవరైతే ఆ యొక్క పోరాటంలో ఎవరైతే వీరులు చనిపోయారో వాళ్ళందరూ కూడా మనం వారి ఆత్మలు శాంతించాలని చెప్పి కోరుకోవాలి. వారందరూ ఎవరో కాదు, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతులే అందులో ఎక్కువ మంది పాల్గొన్నారు. మరి అందులో అటువంటి పోరాటం చేసిన వ్యక్తి కూడా ఈరోజు మనతో పాటు మా ముఖ్య అతిథిగా వచ్చిన నారద లక్ష్మణరావు గారిని మేము వారిని కూడా స్వాగతిస్తున్నాం. కాబట్టి ఈరోజు పార్టీ కార్యాలయంలో మేము ఘనంగా ఈ 17 సెప్టెంబర్ని మేము ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కరీంనగర్ సమీపంలోని ప్రభుత్వ అంగారిక టౌన్షిప్లోని ఏర్పాటు చేసిన 85 ఎకరాల స్థలంలోని 819 ప్లాట్లను దశల వారీగా వేలం వేసి కోట్లు కూడగొట్టి అమ్మకాలు జరిపిన అధికారులు ఇప్పటికీ హామీలను నెరవేర్చకపోవడంతో ఫ్లాట్ ఓనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసతులు ఒకటి కూడా అందక అభివృద్ధి పనులు ఆగిపోవడంతో ఫ్లాట్ దారులు నానా అవస్థలు పడుతున్నారు. పరిస్థితిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న ధర్నా చేయాలని నిర్ణయించారు. అంగారిక టౌన్షిప్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఫ్లాట్ ఓనర్స్ కోరుతున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా మరి చిన్న ఆదాయ వర్గాలకు, మధ్య ఆదాయ వర్గాల వారికి, అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఇంటి సౌకర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వమే ప్లాట్లుగా పెట్టి తక్కువ ధరలకు అమ్మాలనే పథకంలో భాగంగా మన కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి తిమ్మాపూర్ మండలంలోని నుస్లాపూర్ గ్రామ రెవెన్యూ శివారు, ప్రస్తుతం రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆ సుభాష్ నగర్లో 85 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వెంచర్గా చేసి దాదాపుగా 819 ప్లాట్లు మరి ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్లాట్లు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ మరి హెచ్ఎండిఏ అప్రూవల్ ప్రకారంగా, అట్లాగే డిటిసిపి అప్రూవల్, డిస్ట్రిక్ట్ మరి దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని చేస్తామని చెప్పేసి ప్రకటించినారు. ఆ మేరకు అప్పుడు వాళ్ళు కరపత్రాలు ముద్రించినారు. ఆ తర్వాత బ్రోచర్స్ కూడా ముద్రించి ఆనాడు ఉన్నటువంటి జిల్లా కలెక్టరు కర్ణన్ గారు, ఆనాడు ఉన్నటువంటి జాయింట్ కలెక్టరు మరి శ్యామ్ ప్రసాద్ లాల్ గారు వీళ్ళంతా ప్రీ బిడ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ మొత్తం వెంచర్లో 819 ప్లాట్లకు సంబంధించి మరి రోడ్లు వేస్తాము,
రేపు 19th జరిగే ధర్నా కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి కార్యక్రమానికి మరి 819 ప్లాట్ల ఓనర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమాన్ని మన కరీంనగర్లో జిల్లా కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ధర్నాలో ఒక పెద్ద ఎత్తున ధర్నాలో పార్టిసిపేషన్ కావాలని, మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ కావడానికి కారణం ఏంటంటే రేపు మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు గవర్నమెంట్కి తీసుకుపోయి రేపు కనువింపు జరిగే విధంగా రేపు జరిగేటువంటి 19th జరిగేటువంటి ధర్నాలో అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కోత్వాల్ సాహెబ్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోని అగ్రగామిగా మారేందుకు పోటీ పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా పోలీసులు కోత్వాల్ సాహెబ్కు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటుగా అధికారులు పాల్గొన్నారు. కోత్వాల్ సాహెబ్ గారు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ భారతదేశంతో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలో ప్రవర్తన చెందింది. తెలంగాణ ప్రజాస్వామ్య స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం జన్మించింది. స్వాతంత్ర పోరాటం చేసిన జిల్లా స్వాతంత్ర సమరయులకు ఈ సందర్భంగా నమస్కారాలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంద్ర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలో వచ్చిన 40 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్ కార్డుల పాత్ర చాలా కీలకమైంది. గత 10 సంవత్సరాలుగా నిరుపేదలకు రేషన్ కార్డు జారీలో పాల్గొన్న నిర్లక్ష్యాన్ని గమనించి ప్రజాప్రభుత్వ అర్హులైన పేద కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేసి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది. మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా 12,168 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం ద్వారా 30,260 కుటుంబ సభ్యులకు ఉచితంగా రేషన్ పొందుతున్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కరీంనగర్ వేదికగా పలు కార్యక్రమాలు చేపడుతున్న మెప్మా సెర్చ్ సంస్థలు అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని మినీ సరస్ ఫెయిర్ 2025 పేరిట నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కమ్ సేల్ కార్యక్రమం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల మహిళా పారిశ్రామికవేత్తలకు నూతన అవకాశాలను తెరలేపుతోంది. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుండి వచ్చినటువంటి 40 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తమ చేతులతో తయారు చేసిన ఉత్పత్తులతో ఈ ఫెయిర్లో భాగస్వామ్యం అవుతున్నారు. చేనేత వస్త్రాలు, జ్యూట్ బ్యాగ్స్, మిల్లెట్ లడ్డూలు, హస్తకళ ఉత్పత్తులు, హెర్బల్, ఆర్గానిక్ ఫుడ్స్ వంటి అనేక రకాల ఉత్పత్తులు కొనసాగుదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తులు తమ సొంత బ్రాండ్గా ఎలా నిలుస్తున్నాయి? చేస్తున్నాం. మొత్తం మిషనరీ ఇట్లా ఏమి లేకుండా మా చేతులతో మేము స్వయంగా హ్యాండ్ వర్క్తో చేస్తున్నాం. మొత్తం మాకు ఈ
ఐటమ్ అనేది మాకు అడ్వర్టైజ్ పర్పస్కి ఇట్లా మాకు ఏర్పాటు చేసింది కరెక్ట్గా. ధన్యవాదాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి శక్తి సంఘాలు తయారు చేస్తున్నటువంటి వస్తువులను ఇక్కడ సరస్సు ద్వారా మేము మార్కెటింగ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సరస్సుని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించడం జరిగింది. ఇందులో 47 రకాల స్టాల్స్ను చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ముందు ఈ సంవత్సరంగా చేస్తున్నాం. ఇంకా రానున్న కాలంలో జిల్లాలో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రోడక్ట్లన్నింటినీ కూడా అందరికీ తెలిసే విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీసుకెళ్తాము. గౌరవ కరీంనగర్ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో కరీంనగర్లో సారస్ ఎగ్జిబిషన్ సెప్టెంబర్ 12 నుండి 18 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామీణ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్స్ అన్నీ కూడా చాలా వినూత్నంగా ఉన్నాయి. దానికి కూడా సాటి లేదన్నట్టుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. తర్వాత ఉత్పత్తులే కాదు, నగర ప్రజలు కూడా విచ్చేసి ఈ స్టాల్స్ అన్నీ కూడా సందర్శించి, దసరా వస్తుంది కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా కూడా వాళ్ళు సేల్స్ ఉన్నాయని చెప్పేసి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. కలెక్టర్ గారు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా బాగుంది. ఇంకా ఇట్లాంటి అవకాశాలు కావాలని చెప్పేసి స్టాల్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రాజరాజేశ్వరి క్లబ్ ఆధ్వర్యంలో న్యాయవాదులైన వేల్పుల బాలకిషన్రావు, బండ గోపాల్ రెడ్డి, లంబూరాజు రెడ్డిలను నేడు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి గజమాలతోటి సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి, మాజీ అధ్యక్షుడు వేల్పుల శశికళ, సభ్యులు చందుపట్ల ఉమా రమణారెడ్డి, గుండోని రామచంద్రం, బొంగూని పరశురాములు పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలోని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ జాతీయ పతాకావిష్కరణ గావించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948లో నిజాం పాలనకు తెరపడిన తీరు దేశానికి తెలంగాణ విలీనం చరిత్రక ఘట్టమని పేర్కొన్నారు. అలాగే గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, నూతన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలనకు అంకితమై పనిచేస్తోందని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. కార్యక్రమానికి సుడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఆ రోజు సపరేట్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. విలీనం చేసిన తర్వాత మరి అప్పటి నుండి దాదాపుగా కొంతకాలం గవర్నర్గా కూడా నిజాం ఉండే. మరి వీళ్ళందరికీ తెలియదు. మరి ఈరోజు ఈ నిజాంని ఇదో విమోచన దినోత్సవం అని, ఆనాడు నిజాం చాలా కాలం పరిపాలించినాడు. దీన్ని భారతదేశంలో కలపాలన్న ఉద్దేశంతో 47లో స్వాతంత్ర్యం వస్తే 48లో ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. విలీనం వల్ల భారతదేశంలో మనం కూడా అంతర్భాగం అయినాము. కాబట్టి ఈరోజు అందరం కూడా ఈ విలీన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏర్పడ్డ రాష్ట్రం లోపల 12 సంవత్సరాలైంది. రాష్ట్రం ఏర్పడి సపరేట్ తెలంగాణగా పోరాటం చేసి ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించి, ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, జయశంకర్ గారు కానీ, ఇంకా గొప్ప కొండ బాపు లక్ష్మణ్ గారు కానీ, అదేవిధంగా ఇతర నాయకులు చాలా మంది పోరాటం చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును పురస్కరించుకుని సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి కార్యాలయంలో బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద జాతీయ జెండాను, సిపిఐ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పంజాల శ్రీనివాస్ ఎగరవేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న, యాదవ్, బావండ్ల పెళ్లి యుగేందర్, బూడిద సదాశివ,
శివ, బీర్లా పద్మ, నాయకులు బాకం ఆంజనేయులు, నగునూరి రమేష్, కసిబోజుల సంతోష్చారి, కేసారం నరసింహ, పి సాంబయ్య, వెంకట్రాములు, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, ప్రజ్వల్, రాజమల్లు, చింటూ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి 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 భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి సాధిద్దాం తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ఆశయాలు. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్ జిందాబాద్. ఆ రోజు తెలంగాణ ప్రాంతం నైజాం నవాబు పరిపాలనలో కొనసాగుతూ ఉన్నది. నాటికి తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. సెప్టెంబర్ 11వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ఆంధ్ర మహాసభ, ఏఐటీయూసీ కలిసి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునియడం జరిగింది. 4500 మంది పైచీలకు కామ్రేడ్స్ రక్తం ధారపోసి ప్రాణాలు అర్పిస్తే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. దానికి సంబంధించి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లా సమితి వైపున ఈరోజు జాతీయ పతాకాన్ని, అదేవిధంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకోవాలని పిలుపు మేరకు ఈరోజు జాతీయ జెండాను ఎగురవేసి జరుపుకోవడం జరిగిందని, కులమత భేదాలు లేకుండా సర్వమతాలు కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. కులాల పేరిట, మతాల పేరిట ఆటంకం కలిగితే దేశ అభివృద్ధికే నష్టం జరుగుతుందని అన్నారు. భారత యూనియన్ లో కలిసినటువంటి ముఖ్యమైనటువంటి చరిత్రాత్మక రోజు. ఆ రోజు నుండే తెలంగాణ ప్రజలకు స్వతంత్రం వచ్చినటువంటి దినం. అప్పటి వరకు నిజాం రాజు యొక్క పరిపాలన ఉన్నటువంటి మన రాష్ట్రం, ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యవాణి మన రాష్ట్రం భారతదేశ పాలనలోకి రావడం జరిగింది. ఆనాటి ఆ చిరస్మరణమైనటువంటి ఘటన గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ 15ను మనం ఎల్లవేళలా గుర్తుంచుకొని సమైక్యతా దినం జరుపుకోవడం జరుగుతా ఉంది. కానీ ఆనాడు మనం తెలంగాణ ప్రజలకు విముక్తులైనటువంటి కూడా వివిధ మతాలు, వివిధ కులాల ప్రజలందరూ కూడా సమైక్యంగా ఆనాటి పాలనకు వ్యతిరేకంగా పోరాడి భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, యువకులు, ప్రజలు రక్తదానం చేశారు. జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లాలో భారీ స్థాయిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని, అందుకు ప్రజలు సైతం పెద్ద ఎత్తున ముందుకు వచ్చారని పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితులు అవసరమైన రక్తాన్ని రక్తదానం చేయడం ద్వారా ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలోని పెద్ద ఎత్తున యువతీ యువకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతామని మంత్రి స్పష్టం. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు. జాతీయ సమైక్యతా దినోత్సవానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కంకణం. నెప్మా సెర్చ్ సంస్థల ఆధ్వర్యంలో మినీ సరస్ ఫెయిర్ 2025 ఎగ్జిబిషన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.